హలో అండి, ఈ వీడియోలో డిఫరెన్సెస్ బిట్వీన్ VHDL అండ్ వెరీలాగ్ HDL గురించి చూద్దాం. ఇది డిప్లొమా వాళ్ళకి అలానే ఇంజనీరింగ్ వాళ్ళకి ఇద్దరికి యూజ్ అవుతుంది. ఇప్పుడు డిఫరెన్సెస్ బిట్వీన్ ఏమని చెప్పానండి, VHDL అలానే వెరీలాగ్ HDL అంటున్నాను. రెండిట్లో కూడా ఏది కామన్గా ఉంది? HDL అనేది కామన్గా ఉంది కదా. ఫస్ట్ అసలు ఆ HDL అంటే ఏంటో తెలుసుకుని తర్వాత VHDLకి వెరీలాగ్ HDLకి డిఫరెన్సెస్ చూద్దాం. వాట్ ఈజ్ HDL? HDL stands for Hardware Description Language. HDL full form ఏంటండి? Hardware Description Language. It is a specialized programming or computer language which is used to design and describe specialized digital electronic circuits and systems. ఈ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ని డిజైన్ చేయడానికి అలానే డిస్క్రైబ్ చేయడానికి. ఈ రెండింటికి కూడా ఈ HDL అంటే హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం. మరి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటే, మనం జనరల్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నాం అని అంటాం కదా. అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ యూజ్డ్ టు బిల్డ్ ఆర్ క్రియేట్ సాఫ్ట్వేర్. అంటే సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడానికి అలానే క్రియేట్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. బట్ ఇక్కడ మనం యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటండి? హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. ఈ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, టు డిస్క్రైబ్ ఆర్ ఎక్స్ప్రెస్ ద బిహేవియరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్. అంటే డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్ అనేవి ఎలా వాటి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, అలానే వాటిని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, అంటే ఎలా డిజైన్ చేయాలి, అవన్నీ కూడా ఈ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ద్వారా తెలుస్తుంది. మరి రెండింటికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా అంటే, హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్కి అలానే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి రెండు కూడా సేమే బట్ నాట్ ఎగ్జాక్ట్. ఓకే, ఈ రెండు సిమిలర్గానే ఉంటాయి కానీ ఎగ్జాక్ట్గా అయితే ఉండవు. డిఫరెన్స్ అర్థమైందా అండి? ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే టు బిల్డ్ ఆర్ క్రియేట్ సాఫ్ట్వేర్. అదే హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అయితే విచ్ ఈజ్ యూజ్డ్ టు డిజైన్ అండ్ డిస్క్రైబ్ డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్. ఓకే, మరి నెక్స్ట్ ఏమంటున్నాం? మనం ప్రోగ్రామింగ్ అంటున్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే కోడ్. ఓకే, కోడ్ రాయాలంటే ఏం తెలియాలి మనకి? ఇన్స్ట్రక్షన్స్ అనేవి తెలియాలి. ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటే కోడ్ ఆర్ ప్రోగ్రామింగ్ అనేది సరిపోతుందా? రాయగలమా? లేదు. ఓకే, నంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి. దాన్నే మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేసి, ఆ అరేంజ్ చేసిన కోడ్ ఆర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్పుట్గా సిస్టమ్కి ఇస్తే, ఆ సిస్టంలోని ప్రాసెసర్ అనేది మనం ఇచ్చిన ఇన్పుట్ని కన్సిడర్ చేసి దానికి రిలేటెడ్ ప్రాసెస్ చేసి అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది మీకు జరిగే ప్రాసెస్ అండి. అవే ఇక్కడ రాశాను. ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్రియేటింగ్ ఏ డిజిటల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. అంటే మనం ఏది చేయాలన్నా, డిజిటల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమనండి, ఐసీసీ ఏమన్నా, ఏది డిజైన్ చేయాలన్నా కూడా మనకు ఒక కోడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐసీ ఉంది. ఐసీ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. మనకి జస్ట్ ఎలా కనిపిస్తుంది? ఓకే, ఇలా ఒక ఐసీ షేప్ ఇలానే కనిపిస్తుంది. బట్ ఇది వర్క్ చేయాలి అంటే దీనికి ఇంటర్నల్గా ఒక కోడ్ అనేది రాస్తాం. ఓకే, అదే ఇక్కడ మీకు హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ని యూజ్ చేసి డిజైన్ అండ్ డిస్క్రైబ్ డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అంటున్నాం. ఓకేనా, ఇది మీకు హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అండి. నెక్స్ట్ ఏమన్నాము? డిఫరెన్సెస్ బిట్వీన్ VHDL అలానే వెరీలాగ్ HDL అని చెప్పాము కదా. ఫస్ట్ అసలు ఈ VHDL అంటే ఏంటి, అలానే వెరీలాగ్ HDL అంటే డెఫినిషన్స్ చూసి తర్వాత డిఫరెన్సెస్ చూద్దాం. ఓకే, VHDL అంటున్నాం. మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి? 4 లెటర్స్ ఉన్నాయి కదా. ఓకే, బట్ ఇక్కడ వీకి ఒక్కదానికే మళ్ళీ ఒక సపరేట్ ఫుల్ ఫామ్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ రాసాను చూడండి, V ఇన్ VHDL. ఈ VHDLలో వీకి ఫుల్ ఫామ్ వచ్చి VHSIC. అర్థమైందా? ఈ VHDLలో ఓన్లీ V స్టాండ్స్ ఫర్ VHSIC అంటే వెరీ హై స్పీడ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. మళ్ళీ పక్కనేముంది? HDL అని ఉంది కదా, అంటే హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. ఫైనల్గా VHDL స్టాండ్స్ ఫర్ వెరీ హై స్పీడ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. ఇది మీకు VHDL ఫుల్ ఫామ్. ఈ VHDL ఎందుకు యూజ్ చేస్తామంటే టు డిస్క్రైబ్ హార్డ్వేర్.
హార్డ్వేర్ని డిస్క్రైబ్ చేయడం కోసం ఈ VHDLని యూజ్ చేస్తాం. మరి హార్డ్వేర్ అంటే ఏంటి? ఆ హార్డ్వేర్ని అసలు ఎలా డిస్క్రైబ్ చేస్తామంటే, హార్డ్వేర్ అంటే ఏదో కాదు, మదర్ బోర్డ్స్ అని, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని, ర్యాండమ్ యాక్సెస్ ర్యామ్స్ అని, గ్రాఫిక్స్ కార్డ్స్ అని, ఇవన్నీ కూడా మీకు హార్డ్వేర్ కిందే వస్తాయి. వాటన్నిటిని డిస్క్రైబ్ చేయడం, అలానే డిజైన్ చేయడం, ఇదంతా కూడా దేని ద్వారా జరుగుతుంది అంటే ఈ VHDL ద్వారా జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ హార్డ్వేర్. It is utilized in electronic design automation to express mixed signal and digital systems such as ICs and integrated circuits and FPGAs, field programmable gate arrays. ఓకే, ఇది మీకు VHDL. నెక్స్ట్ ఏమన్నాం? వెరీలాగ్ అన్న, వెరీలాగ్ HDL అన్నాం. ఓకే, VHDL అన్నా వెరీలాగ్ HDL అన్నా రెండు ఒకటే. రెండు ఒకటే అంటే రెండు కూడా హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెస్. అర్థమైందా అండి? VHDLలో అలానే వెరీలాగ్ రెండు కూడా ఒకటే, అంటే రెండు కూడా హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెస్. బట్ ఏంటి డిఫరెన్స్ అంటే, మనకి వెరీలాగ్ HDL ఏదైతే ఉందో అది చాలా ఈజీ, అంటే ఈజీగా మనకు అర్థమవుతుంది అనమాట. అంటే నేర్చుకోవడం కూడా చాలా ఈజీనే. దిస్ వెరీలాగ్ HDL ఈజ్ సిమిలర్ టు సి లాంగ్వేజ్ లాగా ఉంటుంది. బట్ కాన్సెప్ట్ అయితే ఒకటే. రెండు హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెసే, రెండు కూడా దేని యూజ్ చేస్తాము అంటే డిజిటల్ లాజిక్ సర్క్యూట్స్ని, అలా డిజిటల్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ని డిజైన్ చేయడం కోసమే, డిజైన్ అండ్ డిస్క్రైబ్ చేయడం కోసమే యూజ్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ ద డెఫినేషన్స్ ఆఫ్ VHDL అండ్ వెరీలాగ్. నెక్స్ట్ కంపేర్ VHDL అండ్ వెరీలాగ్ HDL. ఓకే, మీకు ఇక్కడ ఒక పాయింట్గా యాడ్ చేసుకోవచ్చు. VHDL ఫుల్ ఫామ్ రాయండి, అలానే వెరీలాగ్ HDL ఫుల్ ఫామ్గా ఒక పాయింట్ని యాడ్ చేసుకోండి మీరు. సెకండ్ ఇంకా డిఫరెన్సెస్ ఏం రాయొచ్చు ఈ రెండింటికి అంటే, ఈజియర్ టు అండర్స్టాండ్. ఈ VHDL అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఎందుకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుందంటే, ఇక్కడ మన సెకండ్ పాయింట్ ఓడి అంటే ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా, అంటే నంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి అనమాట, అంటే చూడగానే అర్థమయ్యేలాగా ఉంటుంది. అందుకు ఇది ఈజియర్ టు అండర్స్టాండ్. ఇక్కడికి వచ్చేప్పటికి వెరీలాగ్లో లెస్ కోడ్ టు రైట్, అంటే నంబర్ ఆఫ్ పేజెస్ అలా కాకుండా సింపుల్గా కోడ్ అనేది ఉంటుంది అనమాట. అంటే తక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అంటే ఇన్స్ట్రక్షన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట రాయడం కోసం. అది వెరీలాగ్. నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇక్కడ సక్సింక్ట్ అని రాసాము కదా, ఇదంటే ఏంటంటే క్లుప్తంగా అనమాట. ఓకే, పారాగ్రాఫ్స్ అలా కాకుండా క్లియర్ కట్గా ఉంటుంది వెరీలాగ్ HDL మీనింగ్ అండి. నెక్స్ట్ ఏమని చెప్పాను, వెరీలాగ్ అనేది సి లాంగ్వేజ్ లాగా ఉంటుంది, అండ్ సిమిలర్ టు ద సి లాంగ్వేజ్. బట్ VHDL ఈజ్ నాన్ సి. ఓకే, అంటే వాటి యొక్క సింటాక్స్ అవన్నీ కూడా సి లాంగ్వేజ్ లాగా ఉండదు VHDLలో, బట్ వెరీలాగ్లో మాత్రం సి లాంగ్వేజ్ లాగానే ఉంటుంది. నెక్స్ట్ వేరియబుల్స్ మస్ట్ బి డిస్క్రైబ్డ్ బై డేటా టైప్. ఇక్కడ ఏ లోవర్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్ వెరీలాగ్ అనేది. లాస్ట్ పాయింట్, మోర్ డిఫికల్ట్ టు లెర్న్. VHDL అనేది నేర్చుకోవాలంటే కొంచెం కష్టమే. బట్ ఫస్ట్ పాయింట్ ఏమని రాశాను, ఈజియర్ టు అండర్స్టాండ్ అని రాశాను. ఆ ఈజియర్ టు అండర్స్టాండ్ అంటే ఓకే, మనం చూడగానే అంటే నంబర్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కాబట్టి అర్థమైనట్టు ఉంటుంది కానీ, బట్ దాన్ని నేర్చుకోవాలంటే మాత్రం చాలా డిఫికల్ట్. బట్ ఈ వెరీలాగ్ అనేది సింప్లర్ టు లెర్న్, నేర్చుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు ఈ టూ లాంగ్వేజెస్లో VHDL అలానే వెరీలాగ్ HDL ఈ రెండు హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజెసే కదా. ఈ టూ లాంగ్వేజెస్లో విచ్ ఈస్ ద బెటర్ అంటే వెరీలాగ్ ఈజ్ ద బెటర్. అంటే ఎక్కువ మనం యూజ్ చేసే లాంగ్వేజ్, అలానే అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్, నేర్చుకోవాలన్నా సింపుల్గా ఉండే లాంగ్వేజ్ ఏంటి అంటే వెరీలాగ్ HDL లాంగ్వేజ్. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ VHDL అండ్ వెరీలాగ్. అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.